ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. రాగులతో సింపుల్గా టేస్టీగా రాగి ఇడ్లీలు స్మూత్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి రాగులు వేసుకోవాలి. ఇక్కడ రాగుల్ని నీట్గా డస్ట్ అంతా పోయేలాగా చెరుగుకున్నాక 1 కప్పు రాగులు, 1 కప్పు మినప్పప్పు తీసుకొని ఆ రెండింటిని మంచిగా కలుపుకున్నాక వాటర్ వేసుకొని డస్ట్ అంతా పోయేలాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసుకొని 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనము రాగులు ఇంకా మినపప్పు ఏ బౌల్తోనైతే తీసుకున్నామో అదే బౌల్తోని 2 కప్స్ ఇడ్లీ రవ్వ వేసేసుకున్నాక వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఇది కూడా సేమ్ 6 to 8 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. లేదా 1 అవర్ మనం మిక్సీ చేసే ముందైనా కూడా నానబెట్టేసుకోవచ్చు. సో 8 అవర్స్ తర్వాత చూస్తే ఇడ్లీ రవ్వ కూడా మంచిగా నానిపోయి ఉంటుంది అండ్ రాగులు మినపప్పు కూడా మంచిగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసేసుకోవాలి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అనేది ఇంత స్మూత్గా అవ్వాలి. స్మూత్గా అయిపోయినాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, అది వాటర్ లేకుండా ముద్దలు ముద్దలుగా మొత్తం వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇడ్లీ రవ్వ ఇంకా రాగి బ్యాటర్ మంచిగా మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఈ బ్యాటర్ని మినిమం 8 అవర్స్ అయినా లేదా ఓవర్ నైట్ అయినా మనం ఫర్మెంటేషన్కి ఉంచేసుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే పిండి అయితే చాలా బాగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. రాగులు వేస్తాం కదా, రాగులకి తొందరగా ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. సో మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఎంతైతే పిండి యూజ్ అవుతుందో ఆ పిండి తీసేసుకొని ఒక బౌల్లోకి మిగతా పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఈ బౌల్లోకి తీసుకున్న పిండిలోకి మనం కొంచెం సాల్ట్ అండ్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్తో మిక్స్ చేసుకున్నాక చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసినాక మనము ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆ ఇడ్లీ ప్లేట్లోకి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసేసినాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. నిండా వేయకుండా కొంచెం కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే పొంగుతాయి అన్నమాట. మిగతా ఇడ్లీస్ అన్నీ కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద 10 to 12 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇడ్లీస్ రెడీ అయిపోతుంది. ఇడ్లీలు అయ్యేలోపు మనం చట్నీ చేసుకుందాం. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో పల్లీలు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 to 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ జార్లోకి తీసుకోవాలి. అండ్ కొంచెం చింతపండు, 1 స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా వెల్లుల్లి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక మనకి చట్నీ రెడీ అయిపోతుంది. చట్నీ ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకుంటే టేస్టీ పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత చూస్తే హెల్దీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఈ రాగి ఇడ్లీలు స్మూత్గా అసలు దూదిలాగా ఉంటాయన్నమాట. ఈ రాగి ఇడ్లీలకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ. పల్లి చట్నీతో తింటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రాగి ఇడ్లీలు మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.